ఈ రోజుల్లో మనకి చాలామంది కూడా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. 100కి 60% మందికి షుగర్ ఉంది. ఈ కూరగాయల్లో ఏ కూరగాయ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది? 100కి 60 కాదేమో అండి, 70 నుంచి 80 దాకా వెళ్ళిపోయి ఉంటుంది. 100కి 70% డయాబెటిక్ పేషెంట్స్. మనకి 2007లో రాజీవ్ దీక్షిత్ గారు అని ఒక ఆయన, వాగ్భటుని శిష్యులు, ఈ డయాబెటిక్ మీద ఒక పెద్ద యుద్ధమే చేశారు. ఆయన లైఫ్ స్టైలు, ఆహారపు అలవాట్లు, మనం వాడుతున్నటువంటి వంటింటి పాత్రలు, వీటి మీద దృష్టి పెట్టి ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణలు పెడితే ఆల్ ఆఫ్ సడన్ ఆయన చనిపోవడం జరిగింది. దాని వెనకాల ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. కానీ అప్పట్లో మనకి ఇన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమాలు లేవు కాబట్టి పెద్దగా స్ప్రెడ్ అవ్వలేదు. అప్పట్లో ఆయన చెప్పినప్పుడే 70, ఇప్పుడు అది ఇంకా పెరుగుంటుంది. కానీ ఇప్పుడు ఈ 1 year జర్నీలో చాలా, నేను కొన్ని లక్షల మందికి డయాబెటీస్ అనేది తగ్గడం చూశాను, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం విన్నాను. మన వంటింట్లో ఉంటుంది అద్భుతం బీరకాయ. కొన్ని లక్షల మంది నుంచే నేను ఫీడ్బ్యాక్ వినడం జరిగింది. అద్భుతం, మన వంటింట్లోనే. అంటే ఇదేది అంటే అవగాహన కోల్పోయాం అంతే, అంతకుమించి ఏం కాదు. పూర్వం నుంచి ఉంది వంటిల్లే వైద్యశాల అంటే మరి మెడిసిన్స్ అని ఎక్కడ కనపడవే అంటే ఆ పోపుల పెట్టెలో దాచేసారు. ఆ పోపెట్లు బట్టి వరకే తెలుసు. మన చుట్టూ ఉండే చాలా పదార్థాల్లో ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయాన్ని మనం మర్చిపోయాం అంతే. ఇప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు వంటిల్లే వైద్యశాల, మీకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అమ్మే MBBS డాక్టర్, అమ్మ చేత్తో వండి ఆహారం పెట్టిందంటే మన రోగాలన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు వంటిళ్ళు ఖాళీగా ఉంటున్నాయి, పదార్థాలన్నీ ఫ్రిడ్జ్లో ఉంటున్నాయి, అమ్మలు వంటింట్లో ఉండట్లేదు. పిజ్జాలును బర్గర్లు మనం అట్లా ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నాం. అందుకని అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. చిటికేస్తే ఫోన్ కొడితే పెట్టి వస్తుంది. మరి దాంతోపాటు అదే చిటికలో రోగాలు కూడా వస్తాయి కదా. మన చుట్టూ చాలా ఉన్నాయండి, అద్భుతాలే ఉన్నాయి మన వంటింట్లో. నిజమేది, ఊరికే మన పెద్దలు ఊరికే ఏది చెప్పరు. వంటిల్లే వైద్యశాల, అందులో ఉన్నటువంటి ద్రవ్యాలు, మెడిసిన్స్ అని ఊరికే చెప్పలేదు. బీరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతలా పనిచేస్తుందా అన్న విషయం ఆ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత చూస్తున్నాను నేను. ఇప్పుడు మేము ఏదైతే ఈ కైలాస మానస సరోవర యాత్రకి అమృతాహారం అంటే ఇంక వండింది ఏమి తినవండి, వెజిటేబుల్స్నే పేస్ట్లా తయారు చేసుకుని దాన్ని తింటూ ఉండాలి. ఆకలేసినప్పుడల్లా, ఎంత ఆకలేస్తే అంత దాన్ని తినడమే. తింటూ ఉంటుంది, శరీరం గాల్లో తేలుతూ ఉంటుంది, మనకి అక్కడ బరువు అనిపించదు. అలా మన లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇది డయాబెటీస్ అనేది. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, హెట్రో MD, ఆయన చెప్పారు. అప్పటి వరకు ఎవరు చెప్పలేదు ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని. ఆయనే చెప్పారు. అంటే అంత పెద్ద మనిషి బయటకు వచ్చి చెప్పడం అనేది నిజంగా గర్వించాలి, ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. అంటే ఇక్కడంతా కూడా మెడిసిన్స్ మీద వ్యాపారం జరుగుతున్నప్పుడు ఒక ఆ మెడిసిన్స్ తయారు చేసే వ్యాపారవేత్త బయటకు వచ్చి ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్, మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారయ్యా, మారండి, మందుల వల్ల ఏం పని కాదని చెప్పడం అనేది నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. అద్భుతం, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఇంకొంచెం ధైర్యం పెరిగింది. మాట్లాడవచ్చు దీని గురించి అని మాట్లాడడం. అంతకుముందు మనం పెట్టాం, ఫీడ్బ్యాక్లు పెరిగినాయి. అప్పటి నుంచి రివ్యూస్ తీసుకోవటం, కాల్స్లో మాట్లాడటం, వాళ్ళు ఎలా వాడారు, దాన్ని ఎలా తీసుకున్నారు, ఎలా తగ్గింది. బీరకాయ అయితే అద్భుతంగా డయాబెటీస్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒరిజినల్గా అది వృశ్చిక రాశికి సంబంధించింది. రక్తాన్ని శుభ్రం చేయడంలో అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత కలిగింది బీరకాయ. మనం ఏదైనా డెలివరీలు అవి జరిగినప్పుడు, సిజేరియన్స్ జరిగినప్పుడు ఫస్ట్ పెట్టే ఫుడ్ బీరకాయ వేపుడుతో అన్నం పెడతారు. తీరికగా అరుగుతంతో పాటు పుళ్ళని మానిపిస్తుంది అది. పుళ్ళు లోపల కానీ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఏదైనా పుండు ఉంటే అద్భుతంగా మానిపించే గుణం బీరకాయకు ఉంది. అది మనకు తెలియదు. వేపుడు పెట్టాలి, బీరకాయ వేపుడు పెట్టండి. అది నువ్వుల నూనెతో చేసినటువంటి బీరకాయ వేపుడు పైత్యానికి మంచిది, పెద్దలు అప్పట్లో చెప్పింది. అది ఉండే, అంటే నేను రీసెంట్గా పాత పుస్తకాలు వెతుకుతూ ఉంటాను, అట్లా ఉంది ఆల్రెడీ, ఎప్పటి నుంచో ఉంది. బీరకాయ అతిమూత్ర వ్యాధికి బీరకాయని దంచి, అంటే అప్పట్లో మిక్సీలు అవి లేవు కదా, రోట్లో వేసి దంచేవాళ్ళు. అల్లాన్ని, మిరియాలని, నల్లుప్పు అని ఉంటుంది, అవి వేసి దంచి రసం పిండేవారు. ఆ రసం అంటే ఇప్పుడంటే నేను గ్లాస్ చెప్తున్నాను కానీ ఒక స్పూన్ తాగితే సరిపోయేది. అంటే ఆ బీరకాయలు కూడా లేవు ఇప్పుడంతా మనం కృత్రిమంగా పండిస్తున్నాం కాబట్టి బీరకాయలో కూడా సాంద్రత తగ్గిపోయింది, క్వాలిటీ. ఒరిజినల్ దేశవాళీ బీరకాయ, ఒక్క బీరకాయ ఒక మనిషి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఒక 21 రోజు తీసుకుంటే పూర్తిగా క్యూరబుల్.
ఓకే. కానీ మరి ఆ బీరకాయలు లేవు, ఇది 10% 15% పనిచేస్తుంది. ఓ 2-3 నెలలు వాడితే చాలా వరకు మనం మెడిసిన్స్ ద్వారా ఇప్పటి వరకు వాడేసిన మెడిసిన్స్ ద్వారా డ్యామేజ్ అయిన దాన్ని అంతటిని కూడా రికవరీ చేసుకోగలుగుతాం. ఓకే. బీరకాయ మీరు అడిగినట్టు షుగర్ వ్యాధికి బీరకాయ అద్భుతంగా కంట్రోల్లో ఉంచడానికి సహాయకారిగా పనిచేస్తుంది. ఈ షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు జీవన విధానం ఎలా ఉంటే బాగుంటుంది అంటారు గురువుగారు? యోగిలా ఉండాలండి. అంటే ఇప్పటి వరకు కూడా ఆ రీడింగ్స్ 120 దాటితే షుగరు, అది 140 అయింది, 160 అయింది, ఎప్పటికప్పుడు సందర్భానుసారం మార్చుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళకే తెలియలేదు కరెక్ట్ మెజర్మెంట్ ఏంటి అనేది. కాబట్టి మనకి ఆయుర్వేద వైద్యం ప్రకారం లేకపోతే ప్రకృతి సహజంగా హిందూ ధర్మాచరణల ప్రకారం మీ శరీర ధర్మం సిమ్టమ్స్ని చెప్తూ ఉంటుంది మీకు. దాన్ని గమనించగలగాలి. శరీరం మీద అవగాహన కావాలి. కాళ్ళు మండుతున్నాయా, కళ్ళు మండుతున్నాయా, యూరిన్ ఎక్కువ సార్లు పోతుందా, మల విసర్జన ఎన్నిసార్లు చేస్తున్నాం, చెవులో శబ్దాలు ఉన్నాయా, ఇవన్నీ మీరు గమనించుకోగలిగితే మీ జీవన శైలి బాగుంటుంది. కేవలం బ్రతకటం కోసం మాత్రమే తింటే ఏవి అది రాదు. సమయం దాటి తింటున్నాం, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఇంతకుముందు రోజుకి మీరు గంటకు ఒకసారి తినండి అలా చెప్పేవారు. డయాబెటీస్ పేషెంట్ గంటకు ఒకసారి తినాలి. ఇప్పుడు ఈ 9 గంటలకి ఒక 4 ఇడ్లు తిన్న మనిషి ఒక 2 ఇడ్లే తిన్నాడు, అరగడానికి పట్టే సమయం ఎంత ఉంటుంది అంటారు? 4 to 5 hours. పల్లీల చట్నీయో కొబ్బరి చట్నీయో వేసుకుంటే అది అరగడానికి పట్టే సమయం 4 to 5 hours. పోన్లేండి అనుకుందాం, తేలిగ్గా అరిగిపోతాను, 2 hours పడుతుందిగా. మరి మళ్ళీ 10 గంటలకు తింటే అది అరగడానికి పట్టే సమయం మళ్ళీ 2 hours. మరి ఆల్రెడీ లోపల సగం అయ్యి అక్కడ ఉండిపోయింది, దీని మీద అది వేస్తే ఏమవుతుంది, ఇది మళ్ళీ దీంట్లో కలిసింది, ఇలా కలిసింది 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 సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఎప్పటికి తగ్గుద్ది షుగరు? తలనొప్పి వచ్చింది, ఏదో ట్యాబ్లెట్ డాటో ఇంకోటి ఏదో చెప్పారు, వేసుకున్నాక రిలీఫ్ వచ్చింది కదా, తలనొప్పి తగ్గింది కదా. ఇక జీవితాంతం ఆ గంట అయిన తర్వాత గంటకోసారి ట్యాబ్లెట్ వేస్తూ ఉంటే ఇక జీవితానికి అర్థమే ఉంది. అంటే గంటకి తినడం అనేది తప్పు. నువ్వు పదార్థం తీసుకున్న పదార్థం తాలూకు తత్వాన్ని బట్టి అది 4 గంటలకు అరిగితే 4 గంటల తర్వాత మళ్ళీ తినాలి. అసలే నువ్వు లైఫ్ స్టైల్ డిజార్డర్తో తెచ్చుకున్నావు రోగాన్ని, నువ్వు మళ్ళీ గంటకు ఒకసారి తిని మళ్ళీ బాడీ చేస్తున్నావు. బలమైన ఆహారం, శక్తివంతమైన ఆహారం ఒక్కసారి తీసుకుని వదిలే ఏం కాదు. మాత్రలు వేసుకో ఏమీ కాదు. ఎమర్జెన్సీ పేషెంట్కి సెలైన్ ఎక్కుతూ ఉంటుంది, కాన్షియస్నెస్లో ఉండరు, వాళ్ళు ఫుడ్ తినరు, కానీ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ వెళ్తూ ఉంటాయి కదా. అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మాత్ర వేసుకోవాలి కాబట్టి తినాలి, అందుకని తింటున్నాం, అందుకని మాత్ర వేసుకుంటున్నాం. మాత్ర వేసుకోవడానికి తిండితో ఎట్లాంటి సంబంధం లేదు. గట్టి పదార్థం, ఆరోగ్యకరమైన పదార్థం ఒకసారి తినేసి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లే వేసుకో, అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దుట వరకు ఏమీ తినకు, ఏమీ కాదు. షుగర్ ఎందుకు దారిలోకి రాదు? నోటిని అదుపులో ఉంచుకుంటే. అదే ఏదో సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది. చుట్టూ ఉన్న ఊరు కాదు, నోరు మంచిదైతే శరీరం బాగుంది. లోపల కూడా ఒక ఊరు ఉంది, ఒక పెద్ద వ్యవస్థే ఉంది, ప్రకృతి యూనివర్సే లోపల ఉంది. నోరు మంచిదైతే యూనివర్స్ మంచిది అవుతుంది, ఆరోగ్యంగా ఉంటాం, హాయిగా ఉంటాం.